లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భరతుని విన్నపము. గురువుగారు నాకు మిక్కిలి మంచి ఉపదేశం నిచ్చిరి. మంత్రులకు ప్రజలకు అది సమ్మతమే. తల్లిగారు కూడా అదే ఉచితమని ఆదేశించిరి. నేను కూడా దాన్ని గౌరవంతో పాటింపదలిచి తిని. గురువు, తల్లిదండ్రులు, ప్రభువు, మిత్రులు వీరి మాటలను సంతోషంతో స్వీకరించవలను. ఉచితానిచితములను గురించి ఆలోచిస్తే ధర్మం నష్టమగను, పాపంను తలపై మోయవలసి వచ్చును. నాకు హితకరమైన దాన్ని అనుసరించుటకు మీరు సూచనలు ఇచ్చుచున్నారు. ఆ విషయం నేను చక్కగా గ్రహించినను నా హృదయం ఊరట చెందుటలేదు. ఇంకా నా విన్నపం వినడు. తర్వాత నా శక్తి సామర్థ్యములను స్వభావమును బట్టి నాకు ఏది ఉచితమో దాన్ని ఉపదేశింపుడు. దాన్ని నేను పాటించెదను. నేను ఇట్లు చెప్పుచున్నందుకు నన్ను మన్నించుడు. మహాత్ములు దుఃఖితుల గుణదోషములను లెక్కింపరు. తండ్రి గారు స్వర్గంలో ఉన్నారు, శ్రీరామచంద్రుడు వనములలో ఉన్నాడు. మీరు నన్ను రాజ్యంను పాలింపమనుచున్నారు. దీనివల్ల నాకు మంచి జరుగునా, లేక మీకేమైనా లాభం జరుగునని ఆశించుచున్నారా? సీతాపతి సేవలోనే నాకు హితం కలదు, కానీ నా తల్లి కుటిలత్వం చేత అది హరించబడినది. నేను నా మనసును చక్కగా శోధించిన పిమ్మట సీతారాముల సేవలు తప్ప మరి ఏ ఉపాయములను కూడా నాకు హితము కలగదు అని గ్రహించి తిని. పరమసుఖప్రదమైన శ్రీ సీతారామలక్ష్మణుల పాదములను దర్శింపని నాకు ఈ రాజ్యం వలన ఏమి ప్రయోజనం? నిజంగా ఇది శోక సముదాయ హేతువే. వస్త్రములను ధరింపక ఎన్ని ఆభరణములు ధరించినను ఏమి ప్రయోజనము? వైరాగ్యం లేకుండా బ్రహ్మ విచారం వలన ప్రయోజనమేమి? రోగగ్రస్తమైన శరీరానికి వివిధ భోగములు వ్యర్థములు, హరిభక్తి లేని జపయోగములు, ఆత్మలేని శరీరము నిష్ప్రయోజనములు. అట్లే శ్రీరాముడు లేనిది నాకు ఎన్ని ఉన్ననో వ్యర్థమే. నేను శ్రీరాముని కడకు వెళ్ళుటకు నాకు ఆజ్ఞను ప్రసాదించడు. దీనివల్లనే నాకు స్వర్గ శ్రేయస్సులను కలుగునని నా ఏకైక నిశ్చయము. నన్ను రాజుగా చేసినచో మీకు లాభముండునని మీరు తలుచుచున్నారు, కానీ దానికి నా మీద మీకు గల స్నేహజాడ్యమే కారణం. కైకేయి పుత్రుడు, కుటిల బుద్ధి, రామునకు విముఖుడో లజ్జావిహీనుడు అయిన నా వంటి అధముని రాజ్యంలో సుఖములు నాశించుట కేవలం మోహం మాత్రమే. నేను నిజం పలుకుచున్నాను, అందరూ విని విశ్వసించుడు. ధర్మశీలుడే రాజు కావలను. మీరు బలవంతంగా నన్ను రాజును చేసినచో ఈ భూతలము రసాతలమును చేరును. నా కారణంగా సీతాదేవియు శ్రీరాముడు అడవుల పాలైరి. అట్టి నా వంటి పాపాత్ముడు ఎవ్వడుండును? రాజుగారు శ్రీరామునికి వనవాసమునిచ్చి వారి వియోగమునకు తట్టుకోలేక స్వర్గస్థులైరి. నేను దుష్టుడను, అన్ని అనర్థములకును మూల కారణమైన వాడను. ప్రాణములతో కూర్చుని మీ మాటలు వినుచున్నాను. శ్రీ రఘునాథుడు లేని ఈ భవనం శూన్యప్రాయంగా చూచుచును. లోకం చేయి పరిహాసం భరిస్తూ ఈ ప్రాణములు ఇంకనూ పోకున్నవి. ఈ ప్రాణములు పవిత్రమైన శ్రీరాముని ప్రేమరసంబంధ ఆసక్తములు కావు. ఇది ముమ్మాటికి నిజము. ఇవి రాజ్యలోపము, విషయభోగములకై ఆకలిగొని ఉన్నవి. నా హృదయం వజ్రం కంటేనూ కఠినమైనది, కారణముల కంటేనూ కార్యం కఠినమగును కనుక ఇందులో నా దోషం ఏమీ లేదు. ఎముక కంటేనో వజ్రము, రాతి కంటేనో ఇనుము కఠినమైనవి. కైకేయి గర్భం నుండి జన్మించిన ఈ శరీరమును అంటిపెట్టుకొని ఉన్న ఈ నీచ ప్రాణములు మిక్కిలి అదృష్టహీనములు. నా ప్రేమ నిధానమైన వాని వియోగమునకు పిమ్మట కూడా నా ప్రాణములు నాకు ప్రియమైనచో మున్ముందు ఇక చూడవలసినవి, వినవలసినవి అయిన దుర్భర విషయములు ఎన్ని ఉన్నవో. ఆమె కైక శ్రీరామలక్ష్మణులను, సీతాదేవిని అడవులకు పంపెను. పతిని దేవలోకమునకు పంపి ఆయనకు ఉపకారమే చేశాను. తాను దుర్భర వైధవ్యమును కొండంత అపకీర్తిని తలకెత్తుకొనెను. ప్రజలను శోక సంతప్తులను చేసెను. నాకు మాత్రం సుఖమును, రాజ్యమును, సత్కీర్తిని కట్టబెట్టెను. కైకేయి అందరి పనులను ఎంత నైపుణ్యంతో చేసినది. నాకు ఇంతకంటేనే శుభమేముండను. ఇంతేకాక ఇంకను నన్ను మీరు రాజుగా చేయదలుచుకున్నారు. కైకేయి గర్భమున జన్మించినందుకు నేను రాజగుట అనుచితం మాత్రం కాదు, విధాతయే నాకు అన్నింటినీ సమకూర్చున్నాడు. మీరును నా ప్రజలను కలిసి ఇంకను నాకు చేయవలసిన సహాయం ఏమున్నది? క్రూర గ్రహముల చేతనో లేక పిశాచముల వలనో గ్రసితుడైన వాడు వాతరోగంచే పీడితుడగుచుండగా వాడిని తేలుకరిచినచో వానిచే మద్యం త్రాగించుట చికిత్సగునా? అనగా వానికి ఎట్టి చికిత్సయూ లేదు, వాడు బ్రతికి బయట పడలేడు. కైకేయి కొడుకుగా నేను దేనికి అర్హుడనో చతురుడైన విధాత నాకు దాన్ని ప్రసాదించినాడు. కానీ దశరథుని పుత్రునిగా, శ్రీరాముని తమ్మునిగా చేసి ప్రసాదించిన వరము వ్యర్థమైనది. ఇది చాలదన్నట్టు మీరు కూడా నన్ను పట్టాభిషిక్తుని కమ్మనుచున్నారు. ఇది రాజుగారి ఆజ్ఞ, మీకు అందరికీ సమ్మతమైనది. నేను ఎవరికి ఏ విధంగా సమాధానం ఇవ్వలేను, ఎవరికి ఏది సుఖప్రదమో దాన్ని తెలుపుడు. నాకు మాత నేను తప్ప జరిగిన పని మంచిది అని ఎవరు అందును?
తెలుపుడు. జడచేతనాత్మకమైన ఈ జగత్తులో నేను తప్ప శ్రీ జానకి రామునికి ప్రాణ సమాన ప్రియులు కాని వారెవరు? ఈ పరమహాని మీకందరికీ మేలనిపిస్తున్నదా? నాకు ఇవి చెడ్డ రోజులు. ఇందులో ఎవరి దోషమూ లేదు. మీరు సంశయము, సౌశీల్యము, ప్రేమలకు వసులైనారు కావున మీరు చెప్పుచున్నదంతయు ఉచితమే అనిపించును. శ్రీరామచంద్రుని తల్లి అతి సరళ హృదయరాలు, నాపై మిక్కిలి ప్రేమ కలది కనుక నా దయనీయ స్థితిని చూసి తన సహజ ప్రేమకు లోనై అట్లు పలికినది. గురుదేవులు వివేక సముద్రులు, ఇది జగమెరిగిన సత్యం. వారికి విశ్వమంతయు కరతలామలకము. వారును నన్ను రాజ్యాభిషక్తుని చేయ సంకల్పించినారు. విధాతయే ప్రతికూలుడైనప్పుడు ప్రతివారు ప్రతికూలురే అగుదురు. ఇది తథ్యం. ఈ కుట్రలో నాకు భాగం లేదని శ్రీ సీతారాములు తప్ప ప్రపంచంలో మరి ఎవ్వరూ చెప్పరు. దీన్ని పూర్తిగా విని సుఖమనుకొని సహింపవలెను. ఏలాన నీరున్న చోట బురద కూడా ఉండును. ప్రపంచం నన్ను దూషించునని నాకు చింత లేదు. నాకు పరలోక చింత లేదు. నా కారణంన శ్రీరామచంద్రుడు దుఃఖముల పాలైనాడు. అది నా హృదయంలో ఒక దుస్సహ దావాగ్ని అయి మండుచున్నది. జీవితంలో సర్వోత్తమమైన లాభమును లక్ష్మణుడు పూర్తిగా పొందెను. అన్నింటినీ త్యజించి అతడు తన చిత్తంను శ్రీరాముని పాదములయందే నిలిపెను. నా జన్మ శ్రీరాముని వనములకు పంపుటకే ఏర్పడినది కనుక కపటనైన నేను పశ్చాత్తాపపడట వృధా. అందరికీ శిరస ప్రణమిల్లి దారుణమైన నా దైన్యస్థితిని వినిపించదను. శ్రీరాముని చరణములను దర్శింపనిదే నా ఆత్మక్షోభ చల్లారదు. మరి ఒక ఉపాయం ఏమీ నాకు కనబడటలేదు. శ్రీరాముడు తప్ప నా మనసులోని మాటను ఇతరులెవ్వరూ తెలుసుకొనజాలరు. నేను తిరుగులేని ఒక నిర్ణయానికి వచ్చాను. ప్రాతకాలానే బయలుదేరి శ్రీరామచంద్ర ప్రభు సన్నిధికి చేరదను. ఒకవేళ నేను అపరాధినని, ఈ అనర్థములకు నేనే కారణమని ఆయన భావించినను శరణుజొచ్చిన నన్ను చూసి శ్రీరామచంద్రుడు నా అపరాధములను క్షమించి తప్పక నాపై మిక్కిలి కృపచూపును. శ్రీరఘునాథుడు సుశీలుడు, అత్యంత సరళ స్వభావుడు, కృపాస్నేహములకు పట్టుగొమ్మ. శత్రువులకు ఆయన అపకారం తలపెట్టడు. నేనతనికి కీడు చేసిన బాలుడును సేవకుడును ఆయన నన్నతడు క్షమించును. కావున మీరు నా నిర్ణయం మంచిగా భావించి శ్రీరామచంద్రుని పిలుచుకుని వచ్చుటకు ప్రసన్న మనస్కులై నాకు ఆశీర్వాదములను అనుజ్ఞను దయచేయడం. నా విన్నపం ఆడించి నన్ను తన దాసునిగా తలచి శ్రీరామచంద్రుడు రాజధానికి తిరిగి రాగలడు. నేను కుమాత గర్భమున జన్మించినను దుష్టుడను దోషిని అయినను శ్రీరాముడు నన్ను తనవారినిగా భావించును, వదలడు అను ఆ విశ్వాసం నాకు కలదు. భరతుని వచనములందరికీ ప్రియంలాయను. అవి స్నేహామృతంతో ముంచబడినవిగా ఉండెను. జనులందరూ రామవియోగమనే భీషణ విషాగ్నిచే దగ్ధమగచుండిరి. బీజయుక్తమైన మంత్రంచే ఆ విషం దిగిపోయినట్లు భరతుని వచనామృత సేచనములచే వారు ఉపశమనం పొందిరి, హర్షితులైరి. అప్పుడు తల్లులు, మంత్రులు, గురువులు, నగరంలోని స్త్రీ పురుషులు ప్రేమ విఫలరై ఉండరి. భరతుని మాటలతో వారు తేరుకుని ఆయనను శ్లాఘిస్తూ మీరు ఆకృతి దాల్చిన శ్రీరామ ప్రేమయే అని ప్రశంసించిరి. నాయన భరత, నీ వంటి వాని పలుకులు ఇట్లుగాక మరి ఎట్లుండును? నీవు శ్రీరామునికి ప్రాణసముడవు, ఇందు సందేహం లేదు. ఎవడైనా నీచుడు తన అజ్ఞానం వలన మీ తల్లి కైకేయి కుటిలత్వ కారణాన నిన్ను సందేహిస్తే వాడు తన వంశం వారితో సహా 100 కల్పముల వరకు నరకం అనుభవించును. సర్పం తలపై ఉన్న మణికి ఆ సర్పం చేసిన పాపములను దోషములు అంటవు. పైగా ఆ మణి సర్పదుష్టులైన వారిని పరిరక్షించును, దుఃఖదారిద్ర్యములను రూపుమాపును. కైకేయి చేసిన దుష్కృత్యముల ఫలితములు భరతునికి అంటవు. పైగా అతడు బాధితులను ఆదుకొనును, సేవించును. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.